చర్చలకు రాని సారు, మౌనం వీడని ప్రతిపక్ష నేత కేసీఆర్. చర్చకు అసెంబ్లీకి రమ్మంటే ఫామ్ హౌస్కే పరిమితం. అన్నింటికి కేటీఆర్ లేదంటే హరీష్ రావు ముందటికి. 10 ఏళ్లు సీఎంగా నీళ్లపై విధాన నిర్ణయాలన్నీ కేసీఆర్వే. కాళేశ్వరం నిర్మాణం, ఏపీకి నీటి వాటాలు ఆయన హయాంలోనే. వాటిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిద్దామని సీఎం రేవంత్ సవాళ్లు. ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం పైన తేల్చుకుందామని తాజాగా ఛాలెంజ్. స్పందించని ఆపోజిషన్ లీడర్. పార్టీ మీటింగ్స్లో మాత్రం ఇక యుద్ధమేనంటూ ప్రకటనలు. చర్చకు కేసీఆర్ అక్కర్లేదని తాను వస్తానంటూ కేటీఆర్ రియాక్షన్. ప్రతిపక్ష నేతకు సవాల్ చేస్తే కేటీఆర్ స్పందించడంపై కాంగ్రెస్ నేతల ఫైర్. అయితే ప్రతిసారి కూడా కేసీఆర్ అవసరం లేదు, కేసీఆర్ స్థాయి రేవంత్ రెడ్డిది కాదు, కేసీఆర్ విమర్శించేటువంటి స్థాయి కాదు, కేసీఆర్కు సవాలు విసిరేటువంటి స్థాయి కూడా వాళ్ళకు లేదు అని చెప్పేసి కేటీఆర్ మాట. అయితే ఇప్పుడు నేనేమంటా ఉన్నానంటే, ప్రతిపక్ష నేతగా మీ నాయన ఉన్నాడు. మీ నాయనని ఒకరోజు అసెంబ్లీకి వచ్చి, అయ్యా మరి నేను ప్రతిపక్ష నేతగా నేను పనికి రావట్లేదు, నేను అసెంబ్లీకి వస్తలేను, నాకు శాతం అయితే లేదు, అసెంబ్లీకి వస్తే నేను ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు, నాకంటే నా కొడుకేజ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, అసెంబ్లీలో నేను ఎట్లా అడుగు పెట్టాలని చెప్పేసి నేను ప్రతిపక్ష నేతగా నేను పనికిరాను కాబట్టి ఇంకొక మా కొడుకునన్నా చేయమని చెప్పేసి నువ్వు ఆడ కనీసం అదని ఒప్పుకున్నట్టయితుంటే మీ కొడుకే అన్నిటికీ స్పందిస్తాడు. నువ్వు చెప్పకుండా నా కొడుకే ముంగటుంటాడని చెప్పేసి నువ్వు చెప్పకుండా ప్రతిపక్ష నేతగా నువ్వు ఉండి మా నాయన రాడు తిన్నటువంటి దొంగలు ఇలా బయటకు వచ్చి మాట్లాడడానికి పందికొక్కల్లాగా మేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని పందికొక్కల కంటే ఇంకా అధ్వానంగా ఇంకా మేసి ఇది అసెంబ్లీలో చర్చిద్దామంటే ఎవరు రారు. సరే మీది తప్పు ఉందా లేదా అన్నటువంటి విషయాన్ని కనీసం జనాలకని మీ దగ్గర తప్పు లేనప్పుడు భయం ఎందుకు? అసెంబ్లీలోకి వచ్చి చర్చించాలి, సవాళ్ళని స్వీకరించాలి. ఇప్పుడు నీకు కదా సవాలు విసిరింది, మీరు కదా రావాల్సింది. ఈయన రాకుండా చర్చకు కేసీఆర్ అక్కర్లేదు తానే వస్తానంటూ నువ్వు ఏంటిది అది? నువ్వు అన్న పార్టీ ప్రెసిడెంట్వా, లేకపోతే ఇంకా లేకపోతే గత మాజీ ముఖ్యమంత్రివా? దేనిపైన నువ్వు చర్చకు వస్తావు? బూతులు తిట్టడానికి చర్చకు వస్తావు, అబద్ధాలు మాట్లాడడానికి చర్చకు వస్తావు. దాన్ని తప్పించి ఇంకా నువ్వు దేనికి పనిచేస్తావు? అంటే ఇది ఎవరైతే ఛాలెంజ్లు ఇస్తా ఉన్నాడో ఇక నేనే ముంగట పడతాను ఇప్పుడు. ఎందుకంటే ఈయనది రావాలి కదా, మళ్ళీ వార్త బ్యానర్ ఐటెం రావాలి కదా, ఈయన పైన చర్చ నడవాలి కాబట్టి ఈయన ఇంకా ఫార్ములా ఈ రేసులో రారా అని చెప్పేసి నోటీసులు ఇస్తే అది కుదరదు అన్నట్టు. మనకు ఇది వేరే విదేశాల్లో పని ఉన్నది, లేకపోతే పార్టీ మీటింగ్లు ఉన్నాయని చెప్పేసి తప్పించుకోవడం తప్పించి అటువంటి వాటికి ఏమో టైం దొరకదు. ఇటువంటి వాటికి మాత్రం నేనే ముంగట అని చెప్పేసి అంటాడు అన్నట్టు. ఇది జరిగేటువంటి విషయం. సరే, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్న ఒకటే, అది అసెంబ్లీలో ఉన్న ఒకటే, ఎక్కడున్నా ఒకటే. ఆయన అసెంబ్లీకి అయితే రాడు, ఎట్లయినా తెలుసు. అది వచ్చినా కానీ నోరు ఇప్పడు. ఈ 18 నెలల కాలంలో ఎప్పుడు అసెంబ్లీకి వచ్చిండు? దర్దాపుగా ఒక రోజు ఏమో వచ్చిండు, బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి దాంట్లో 1 గంట సేపు హాజరైన పోయాడు. ఒకటే ఒక రోజు. అంటే ప్రజల సొమ్ము తీసుకొని, ప్రజల సొమ్ముతో జీతం తీసుకొని కనీసం గజ్వేల్ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడవైతివి, ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేతకు ఉండాల్సినటువంటి, ప్రతిపక్ష నేత మాట్లాడాల్సినటువంటి మాటలపై వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతలు విమర్శించే ప్రభుత్వం పైన విమర్శలే కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళ పరిపాలన పైన విమర్శించాల్సినటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ అసలు ఎందుకు మౌనం వీడట్లేదు? చర్చకు రాడు, అసెంబ్లీకి ఫామ్ హౌస్కు మాత్రమే పరిమితం అయిపోయింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడికే పరిమితం అయిపోయిండు. ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు కూడా కేవలం ఫామ్ హౌసే. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మాత్రం నోరు మెదపడం లేదు. ఆయన హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై చర్చిద్దామని కాంగ్రెస్ నేతలు ఛాలెంజ్ చేస్తున్నా స్పందించడం లేదు. ముఖ్యంగా నీళ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా సవాలు విసురుతున్న ఆపోజిషన్ లీడర్ కేసీఆర్ బయటకు రావడం లేదు, బదులు ఇవ్వడం లేదు. కృష్ణా జిల్లాలో తక్కువ వాటాకు ఒప్పుకోవడంతో పాటు ఏపీ బనకచర్ల కుట్రలకు కారణం కేసీఆర్ అని సీఎం రేవంత్ అధికార పక్ష నేతలు మండిపడుతున్నారు. అసెంబ్లీకి వస్తే సమగ్రంగా చర్చిద్దామంటున్నారు. ఉద్యోగాల భర్తీ, రైతుల సంక్షేమంపై కూడా చర్చిద్దామని సవాల్ చేస్తున్న కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ వీడటం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 1-2 సార్లు మినహా అసెంబ్లీకి కేసీఆర్ వచ్చిన దాఖలు లేవు. కీలకమైన చర్చల్లో పాల్గొన్నది లేదు. మరి పాల్గొనకపోతే ఎందుకు? మరి నువ్వు దేనికోసం? నువ్వు గజ్వేల్ ప్రజలు గెలిపించింది దేనికోసం? నువ్వు అధికారంలో ఉండి నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, నువ్వు అపోజిషన్లో కూకోమని చెప్పేసి ఆ కుర్చొప్ప చెప్తే నీకు దానికి గౌరవం లేకుండా ఇచ్చేటువంటి జీతం తీసుకుని ఇప్పుడు ఒక అపోజిషన్ పార్టీ లీడరు, అపోజిషన్ లీడర్కి ఒక మంత్రికి సంబంధించినటువంటి కాన్వాయ్ ఉంటుంది. మంత్రికి ఏ విధమైనటువంటి వసతులు ఉంటాయో అన్ని వసతులు ఉంటాయి. అవన్నీ అనుభవించుకుంటూ మరి అసెంబ్లీకి రమ్మంటే రావు. మరి ఎందుకు నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేయి?
ఇక ఉందాతనం తగ్గిపోతుందట. ఈయనకు ఉన్నది ఉందాతనం, అది తగ్గిపోతుంది. ఇక ఈయనకు చేసినటువంటి పురుషోత్తం పని చాలు, రాష్ట్రాన్ని ఆగం చేసిండు, లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిండు, ప్రజల మీద రుద్దిపోయిండు. ఉందాతనం అట ఈయనకి. ఏం ఉందాతనం ఈయనది? సీఎం రేవంత్ కేసీఆర్కు సవాలు విసిరితే ప్రతిపక్ష నేతగా ఆయన నుంచి కనీసం స్పందన రాకపోవడం ఏమిటని ఇతర పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు బదులు కేటీఆర్ లేదంటే హరీష్ రావు ముందుకు వస్తున్నారు. కేసీఆర్ స్థాయికి రేవంత్ సరితూగరని, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే ఉందాతనం పోతుందంటూ వాదిస్తున్నారు. నీళ్లతో పాటు ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్కు తాజాగా సీఎం రేవంత్ సవాల్ విసిరగా దానికి కూడా ప్రతిపక్ష నేత నుంచి ఇప్పుడు ఏంది అంటే ఇది ఏది అలా ఫామ్ హౌస్లో పడుకున్నది మేలుకో వస్తే కదా, ఏది కుంభకర్ణుడు ఏదో తిని పండుకుంటే 6 నెలలకు 6 సంవత్సరాలకు మేలుకో వచ్చినట్టుగా కేసీఆర్కు పరిపాలన పైన, రాష్ట్రం పైన, దీనిపైన అసలు దృష్టే లేదు. ఎవరు ఎక్కడైనా పోని ఏమన్నా కానీ, గజ్వేల్ ప్రజలు నాశనం అయిపోని కానీ మనం మాత్రం బయటికి వచ్చేది లేదు, వాళ్ళ సమస్యల పట్ల స్పందించేది లేదు. అది ఏదో మన ఎవరి మీద అలిగినట్టుగా ఉన్నది. ఇప్పుడు చెరువు మీద అలిగితే ఏదో అయినట్టుగా ఇలా కేసీఆర్ పని కూడా అదే అవుతుంది. ఇలా ప్రజలకు అనుభవించాలి, బయటకు వచ్చి చెప్తాడు కదా, ప్రజలు అనుభవించాలి, మంచిదేందో చెడ్డదేందో తెలవాలి. ఈయన చేసిండు, ఈయన బాగా రాష్ట్రాన్ని అంతా అభివృద్ధి చేసిండు. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఆగం చేసింది. సరే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ పార్టీ ఏమన్నా మంచి పనులు చేస్తూ ఉన్నదా, లేకపోతే రాష్ట్రాన్ని ఏమన్నా అగ్రగామిగా నిలుస్తూ ఉందా, రాష్ట్రాన్ని ఏమన్నా ఆర్థిక భారం తగ్గిస్తూ ఉందా అంటే అది కూడా లేదు. వీళ్ళు కూడా వచ్చినటువంటి 18 నెలల్లో దాదాపుగా 2 లక్షల కోట్ల అప్పులు చేసింది వీళ్ళు కూడా. ఎప్పటిలాగే ఆయనకు బదులు కేటీఆర్ మీడియా ముందుకు వచ్చారు. సీఎం సవాల్కు కేసీఆర్ రావాల్సిన పని లేదని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చిద్దామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్లపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్కు సవాల్ విసిరితే మధ్యలో కేటీఆర్ మాట్లాడడం ఎందుకంటూ చురకలు అంటించారు. గతంలో మరి డ్రగ్ టెస్ట్ నువ్వు సిద్ధమా, నీ షాంపిల్ సిద్ధమా, మీరు సవాల్ అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. ఆ రోజు రాలే, ఆ సవాలు స్వీకరించలే కేటీఆర్. ఆ రోజు సవాలు స్వీకరించలే, ఈ సవాలు స్వీకరించినంటే అన్ని కేసీఆర్ హయాంలోనే కాళేశ్వరం నిర్మాణం, గోదావరి జలాల మళ్లింపు లాంటి నిర్ణయాలన్నీ కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలోనే జరిగిపోయాయి. కృష్ణా జలాల్లో ఏపీకి ఎక్కువ వాటా దక్కడం కేసీఆర్ కార్యమే. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల వాటాలకు సంతకాలు పెట్టడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టారనే విమర్శలు ఆయన ఎదుర్కొంటున్నారు. ఆనాడు జరిగిన వాటాల పంపిణీని అడ్డు పెట్టుకుని ఇప్పుడు ట్రిబ్యునల్లోనూ మన వాటా నీళ్లు మనకు దక్కకుండా ఏపీ కుట్రలు చేస్తున్నది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టును గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం అంటూ కేవలం 3 ఏళ్లలో పూర్తి చేశారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో క్వాలిటీ పాటిస్తున్నారా, సరైన లొకేషన్లో కాదా అన్నది కూడా చూడకుండా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యానికి వదిలేయడంతో 4 ఏళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. ఫలితంగా 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఎందుకు పనికిరాకుండా పోయిందనే విమర్శలున్నాయి. మరోవైపు ఏపీ చేపట్టిన పోలవరం, బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలోనే బీజం పడింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే గోదావరిలో మిగులు జలాలు చాలా ఉన్నాయని, 2 తెలుగు రాష్ట్రాలు నీటిని వాడుకోవచ్చని అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ చెప్పారు. రాయలసీమకు నీళ్లు తీసుకొచ్చని క్లూ కూడా ఇచ్చారు. ఆయన నోటి పుణ్యమా అని విభజిత ఏపీ తొలి సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమకు నీళ్లు అందించేందుకు గోదావరి, సోమశిల, పెన్నా నదుల అనుసంధాన్ని ముంగటేసుకున్నారు. ఆ తర్వాత అది ఆగిపోయినా ఏపీ 2వ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్తో ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టుకున్న కేసీఆర్ రాయలసీమకు నీళ్లను తీసుకెళ్లేందుకు ఓకే చెప్పారు. నాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడుతున్నా నోరు మెదపలేదనే ఆరోపణలున్నాయి. తీరా టెండర్లు ముగిసి పనులు మొదలుపెట్టాక అడావిడి చేశారు. ఏపీలో నాటి మంత్రి రోజా ఇంటికెళ్లి గోదావరి నీళ్లను రాయలసీమకు తరలిస్తామంటూ సీఎం హోదాలో ఆ రోజు రోజా ఇంటికి పోయి మంచిగా ఆమె వండినటువంటి చేపల కూర, నాటు కోడి కూర, రాగి సంగటి, ఇంకేదో పెడితే కేసీఆర్ మంచిగా కడుపు నిండా తిన్నాడు. ఇక ఆయన తిన్న తర్వాత మాట్లాడి ఇంకేమైనా చేసి ఇది మరి, ఎందుకంటే తిన్న విశ్వాసానికి రాయలసీమకు నీళ్లు తీసుకుపోవని చెప్పేసి రోజాకి వీళ్ళ అయ్య జాగిర్ అన్నట్టుగా, వీళ్ళ తాత జాగిర్ అన్నట్టుగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాను అది ఇష్టం వచ్చినట్టుగా మీరు తీసుకుపోండి అని చెప్పేసి ఆంధ్రాకు అప్పగించినటువంటి మోసగాడు కేసీఆర్. ఇవాళ ఇదే బనకచెర్లకు సంబంధించినటువంటి విషయం పైన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడడం ఇది దయాలు ఏదో వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి పుణ్యమే, ఇది కేసీఆర్ చేసిన పుణ్యమే.
ఇక్కడికి వచ్చి ఇక్కడేమో ప్రగతి భవన్లో ఏమో జగన్తో మీటింగ్ పెట్టిండు. ఆడికి రాయలసీమకు పోయేమో ఆమె పెట్టినటువంటి కోడికూర తీరేమో ఆమెకు హామీ ఇచ్చి వచ్చిండు రోజాకి. తీసుకుపోయి మేము రాయలసీమని రతనాల సీమగా చేస్తానని చెప్పిండు ఈ మొనగాడు. చెప్పి అప్పుడు 299 టీఎంసీలకే అది అక్కడ సంతకాలు పెట్టి వచ్చిండు. సో ఇవన్నీ చేసి ఇలా కుక్కిన పేర్లకు మాకు ఏం సంబంధం లేదు అంటాడు ఈయన. ఇక బయలుదేరుతా అని చెప్పి 2 నెలలు అవుతుందట. ఇక బయలుదేరుతా అని అంటే ఇక నేను బయలుదేరుతా అని 2 నెలలు అవుతుంది. సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా మారాయని, ప్రస్తుత సమస్యలన్నిటికీ మూలాలు ఆయన దగ్గరే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, కేసీఆర్ చర్చకు వస్తే చూపుతామని సవాలు విసురుతున్న ఆయన నుంచి స్పందన రావడం లేదు. ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు కేసీఆర్ పాపమే అని సీఎం రేవంత్ అంటున్నా ఖండనగా కేసీఆర్ నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. దీంతో అసలు కేసీఆర్ బనకచెర్లకు వ్యతిరేకమా కాదా అన్నది బీఆర్ఎస్ నేతలకు కూడా అంతు చిక్కని పరిస్థితి. తాజాగా కృష్ణా గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దాం రావాలంటూ సీఎం రేవంత్ సవాల్ విసిరినా కేసీఆర్ మౌనాన్ని ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏప్రిల్ 27న నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 1.5 ఏడాదిన్నర టైం ఇచ్చిన ఇక ఊకోను జనం కోసం బయలుదేరుతా ఎవరి లెక్కేంటో తీస్తా అంటూ మాట్లాడిన కేసీఆర్ ఆ తర్వాత ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులు నిజంగా వీళ్ళ మాటలు ఎట్లా ఉంటాయంటే మాటలేమో కోటలు, చేతులేమో గడపలు దాటి సేమ్ అదే తీరుగా ఉంటుంది కేసీఆర్ యొక్క వ్యవహారం కల్వకుంట్ల కుటుంబం. ఇక ఎందుకు నడవత్తలేదా, లేకపోతే సాధన అయితే లేదా, లేకపోతే ఉంటే టైం రాలేదా, లేకపోతే జాతకాలు ఏమైనా చూసుకోవాలా, లేకపోతే ముహూర్తాలు ఏమైనా పెట్టుకోవాలా? 1.5 ఏడాదిన్నర టైం ఇచ్చినామని చెప్పిన నిన్న ఏదో యశోద హాస్పిటల్ సోమాజి కూడా యశోద హాస్పిటల్లో పడుకొని రేపు ఎల్లుండి ప్రెస్ మీట్ పెడతాయి. ఎల్లుండి అంటే నిన్న ఇవాళ పెట్టాలి. మరి ఈ మునగాడు ప్రెస్ మీట్ పెడతాడు. ఇది ఏం లేదు, కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు డ్రామాలు ఆడాలి. ఇప్పుడు ఉన్నాయి కదా స్థానిక ఎన్నికలు, ఈ డ్రామా కోసం 4 రోజులు బయలుదేరుతాడు మళ్ళీ కట్టె పట్టుకొని. అంతే తప్పించి ఇలా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పట్ల, ప్రభుత్వ వైఫల్యాల పట్ల మాత్రం మాట్లాడాడు. ఎందుకంటే ఈ కేసీఆర్ కనుక మళ్ళీ దీనిపైన ఏమైనా డిస్కషన్ చేసినట్టయితే అసలు భాగవతం బయటపడుతుంది కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ల విషయం, గొర్రెల స్కామ్ విషయం, వీళ్ళు చేసినటువంటి దోపిడీ, భూకుంభకోణాలు ఇవన్నీ బయటపడతాయి. కాబట్టి మౌనంగా ఉండడమే మంచిది అని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకని చెప్పేసి సవాళ్ళకి వాళ్ళు కుసిపిరాయి. నువ్వు ఎన్ని సవాళ్ళు అంటే విసురు, నువ్వు ముళ్ళు కట్టే అనుకొని ఇట్లా పొడుగుగాక కేసీఆర్ ఇప్పట్లో మాత్రం లేవడు రాడు బయట.